మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెరచి ఆదికాండము 29వ అధ్యాయము 15వ వచనము యొద్ద ఉన్న ఒక ప్రశ్న చదువుతున్నాను. లాబాను యాకోబుతో మాట్లాడుతూ పలికిన మాటలివి. లాబాను అంటున్నాడు యాకోబుతో, నీవు నా బంధువుడవు అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలనో చెప్పుమని యాకోబును అడిగాను. Then Laban said to Jacob, because you are my kinsman, should you therefore serve me for nothing? Tell me, what shall your wages be? What shall your wages be? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రెండు ప్రశ్నలు ఆలోచిస్తున్నప్పుడు యాకోబు యొక్క వృత్తాంతం అంతా ఆదికాండంలో చదివిన వారికి లాబాను యాకోబుని అడిగిన ప్రశ్నలలో ఉన్నటువంటి విశేషాలను చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక మనిషి మరొక మనిషిని పిలిచి ఎంతో మంచిగా, ఏమినైనా నువ్వు నా బంధువుడవు, ఊరికనే నాకు ఊడిగం చేస్తావా? నా కుదరదు. ఊరికే నువ్వు చేయటం కాదు, నువ్వు ఊరికనే చేసినా నేను చేయించుకోను అన్నాడు అనుకోండి. ఎంత మంచి వ్యక్తి, ఎంతో మంచి వ్యక్తి కదా. రెండో ప్రశ్న లాబాను అడుగుతున్నది, నీకు ఎంత జీతము కావాలనో నువ్వే చెప్పు. ఆఫర్ ఇచ్చేశాడు. టెల్ మీ వాట్ షల్ యువర్ వేజెస్ బీ, నీకు ఎంత జీతం కావాలో చెప్పు. లాబాను మాట్లాడుతున్న మాటలు చూస్తే వెరీ ఎథికల్ పర్సనాలిటీ, చాలా నియమ నిబద్ధతలు కలిగిన, విలువలు కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కానీ అతని జీవితం అలా లేదు. మాటలు అలా ఉన్నాయి, తీరుతెన్నులు అలా లేవు. యాకోబు పట్ల లాబాను ప్రవర్తన భవిష్యత్తు కాలంలో జరిగిన సంఘటనలు అతనికి మన చరిత్ర జ్ఞాపకం చేస్తోంది. ఆ క్యారెక్టర్కి ఆ మాటలకి సంబంధం లేదు. చాలా సందర్భాల్లో మనకు ఇలాంటి వ్యక్తులు తారసపడతారు. యు ఆర్ ఆన్ దిస్ ఎర్త్, మనం ఈ భూమి మీద ఉన్నాం. వెరీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ టు ఫేస్. రకరకాల మనుషులు కలుసుకుంటూ ఉంటాం, రకరకాల మనుషులతో కలిసి పనిచేస్తుంటాం, కలిసి సహవాసం చేస్తుంటాం. ఎస్టానిషింగ్, చాలా ఆశ్చర్యకరంగా మనకు మనుషుల యొక్క మనస్తత్వాలు అనిపిస్తాయి. మనం మేలు చేసిన వారు కీడు చేస్తారు, మనం నమ్ముకున్న వారు ఆపద సమయంలో కనిపించకుండా పారిపోతారు. హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ తలకిందులు అయిపోతూ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మార్పు లేనివాడుగా సాగుతాడు. యాకోబు తన యొక్క హారాను జీవితం 20 ఏళ్లను, పదనరాము నుండి వచ్చేసాడు కదా, హారాను జీవితం 20 ఏళ్లను దేవునితో ఒప్పందం చేసుకుని బేతేలులో ఆ ప్రాంతం అడుగు పెట్టాడు. బేతేలులో దేవుడు అతను కనపడినప్పుడు యాకోబు దేవునికి మొరపెట్టుకున్నాడు, నువ్వు నన్ను క్షేమంగా వస్త్రం ఇచ్చి, ఆహారం ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి నన్ను తిరిగి నా తండ్రి ఇంటికి చేరిస్తే నేను నీకు దశమ భాగం ఇస్తాను. ఈ రాయి మీద నూనె పోసాను, ఇది మందిరం అవుతుంది. ఒక మొక్కుదల, ఒక ఒప్పందం పడ్డాడు దేవునితో. An agreement between God and Jacob was established at the place of Bethel. బేతేల్ అనే స్థలంలో దేవునికిను యాకోబుకి మధ్య ఒక ఒప్పందం అయింది. ఇది ఆ ఒప్పందం బ్రేక్ అవ్వాల, ఆ ఒప్పందం కంటిన్యూ అయింది. బికాజ్ ఇట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్. ఫ్రమ్ గాడ్ సైడ్ హీ ఫుల్ఫిల్డ్ ఇట్. దేవుని పక్షంగా దేవుడు ఆ నిబంధన నెరవేర్చాడు, తీసుకొచ్చాడు.
ఇక్కడ బట్ దిస్ ఈస్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ మెన్ అండ్ మెన్, బట్ బోత్ ఆర్ రిలేటివ్స్. అన్నదమ్ములే, బంధువులు. నాకు ఒక ఆలోచన వచ్చింది, కొన్ని ప్రసంగాలు బంధువుల మీద చేస్తే ఎట్లా ఉంటుంది టీవీలో, రిలేటివ్స్ టాపిక్. లెట్స్ డూ సమ్ మోర్ మెసేజెస్ ఆన్ దిస్ టాపిక్. బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, మేనమామలు, మేనత్తలు, చిన్నాన్నలు, ఇట్లా అన్నదమ్ముల మధ్యన పరిస్థితులు బైబిల్లో. బైబిల్ ఇస్ ద బుక్ ఆఫ్ రిలేషన్షిప్స్. బంధురికాలతోనే ముడిపడి ఉంది బైబిల్ అంతా కూడా. ఒక మాటలో చెప్పాలంటే భూమి మీద ఉన్న మనుషులందరూ అన్నదమ్ములే, ఒక తల్లి నుండి వచ్చిన వాళ్ళే, ఒక తండ్రి నుండి వచ్చిన వాళ్ళే. కనుక ఈ బంధువులు ఎట్లా మారుతుంటారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బావలు, బావమరుదులు, ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో. సరే, ఇక్కడ పాయింట్ వచ్చేటప్పటికి యాకోబుతో లాబాను చాలా సౌమ్యంగా, చాలా పాజిటివ్గా, ప్రొయాక్టివ్గా అడుగుతున్నాడు. నువ్వు నాకు బంధువు అయినంత మాత్రాన, రక్త సంబంధం అయినంత మాత్రాన, మేనలుడు అయినంత మాత్రాన ఉచితంగా సేవ చేస్తావా? లోకమే ఉంటుంది. నేను కూడా అట్లాంటి కాదు. ఈ మాట అన్నప్పుడు యాకోబు చాలా పొంగిపోయి ఉండుంటాడు. అయితే యాకోబు తాను అగ్రిమెంట్ కోసం తన ప్రపోజ్ చేసినటువంటి వేజ్ ఏమిటంటే డబ్బు కాదు. బ్యూటిఫుల్ థింగ్. ఎక్కడ డబ్బు నేనేం చేసుకుంటాను మామగారు, మేనమామగారు, నా తల్లి నన్ను అడిగింది ఒక అమ్మాయిని వివాహం చేసుకొని తీసుకురా అని. నా మొదటి చూపులోనే నా మనసును హత్తుకుని దోచుకుని ఇష్టపడ్డాను నీ చిన్న కుమార్తె రాహేలు. ఆమె కోసం అయితే నేను 7 ఏళ్ళు పనిచేస్తా అని చెప్పాడు. చూడండి, జీతము ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షీప్ అడగాల, అవునా? కానీ ఇక్కడ యాకోబు భౌతిక సంబంధమైనవి అడగటంలా. జాగ్రత్తగా వినాలి. భార్య కొరకు చేస్తా అన్నాడు తప్ప వస్తువుల కొరకు, లాభం కొరకు చేస్తానలేదు. కనుక ఒక విధంగా మాట్లాడితే ఉచితంగా చేసినట్టే. మేనమావ గారు పిల్లనకి ఏం చేస్తాడండి? ప్రయోజకుడైతే డబ్బుతో పాటు పిల్లను కూడా ఇచ్చేవాడే. ఒకవేళ యాకోబు కొన్ని వేల గొర్రెలు అడుగుంటే దాంతోపాటు నాయన సెకండ్ ప్రపోజల్ తెచ్చేవాడు ఖచ్చితంగా. గొర్రెలు తీసుకుపోయా నా కూతురుని కూడా తీసుకుని వెళ్ళవాయా నువ్వు అని, లేకపోతే నాతోనే ఉండండి ఇద్దరు కలిసి అనేవాడు. మేధావి కదా. ఇవాళ చాలా మేధావులు ఉన్నారులేండి. వాళ్ళ లాభం కోసం ఎదటోడికి లాభం చూపిస్తారు. వాళ్ళ లాభం కోసం ఎదటోడికి లాభం చూపిస్తారు. నవ్వుకోవటానికి ఎప్పుడు అనుకుంటాం కదా, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చనిపోయిన తర్వాత జరిగే లాభాన్ని గురించి మాట్లాడతారని. కనుక ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. తమ లాభం కోసం ఎదటివాడి లాభాన్ని చూపిస్తూ వాడిని మోసం చేయడం. లోపల మోసపూరితంగా ఉన్నాడేమో, బయటకు మాత్రం చక్కగా నవ్వుతున్నట్లుగా ఉన్నాడు. లాబానికి 2 కుమార్తెలు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలిగినటువంటిది. లేయాస్ ఐస్ వర్ వీక్, బట్ రేచల్ వాస్ బ్యూటిఫుల్ ఇన్ ఫామ్ అండ్ అపియరెన్స్. రూపంలో, కనబట్టంలో రాహేలు సుందరమైనటువంటిదిగా ఉంది, సుందరవతిగా ఉంది. లేయా జబ్బు కండ్లదిగా ఉంది. మెల్లకన్నా ఉండొచ్చు. సరే, యాకోబు అడుగుతున్నది ఏమిటంటే నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అనగానే లాబాను అదేంటా, నేను కుమార్తెను గురించి కాదు కదా అడిగింది. లిటిగేషన్ ఇక్కడే. నేను కుమార్తెను గురించి కాదు కదా అడిగింది. జీతం గురించి అడిగితే కుమార్తెను అడుగుతావేమి నీవు? ఎట్లనో ఇస్తాను కదా నేను. అది దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇట్స్ రిలేటివ్ ఇష్యూ, రిలేషన్ ఇష్యూ అని అనలా. లాభాలంటాడు ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు కదా, నా యొద్ద ఉండు అని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను. నా బంధువుడు అయినందున
ఊరకయే నాకు కొలువు చేసేదవా. మనుషుల యొక్క హృదయాలు ఇప్పుడున్నట్లు తర్వాత ఉండవు. ఇది ఇందులో పాఠం. మంచి ఉద్దేశంతో అడిగినట్టు కనబడుతున్నాడు, కానీ తర్వాత మారుతున్నాడు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ దట్. ఎప్పుడని గుర్తుపెట్టుకోండి, మనుషులు మారిపోతారు. తల్లి అయినా తండ్రి అయినా ప్రేమిస్తారు, అందులో ఏ సమస్య లేదు. భార్య అయినా బిడ్డలైనా ప్రేమిస్తారు, సమస్య లేదు. కానీ ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చినప్పుడు స్లిప్ అయిపోతారు. అది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మానవులు అతీతులం కాదు కదా. మనం కొన్ని పరిస్థితులకు లోబడి చేస్తాం. కనుక కొన్ని సందర్భాల్లో మన హృదయాన్ని బట్టి కూడా మనం స్పందిస్తూ ఉంటాము. కనుక యాకోబు రాహేలు నిమిత్తం 7 సంవత్సరాలు యాకోబుకు తన శక్తి అంతటి చొప్పున అతడు సేవ చేశాడు. 7 సంవత్సరాలు అతనికి చాలా చిన్నవిగా అనిపించాయి. 7 సంవత్సరాలు అతనికి చాలా తక్కువగా అనిపించాయి. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత తనకు జీతం ఇవ్వాలి కదా. నా యొద్ద ఊరికనే కొలువు చేసేదవా ఏమి అన్నవాడు జీతం ఇవ్వాలి కదా. జీతం ఇచ్చాడా? మోసగిచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మనకు జీవితాలకు ఉపయోగపడేటువంటి మాటలు వీటిల్లో ఉన్నాయి. పని చేయించుకోకముందు జీతం ఒప్పుకున్నది ఒకటి, పని చేయించుకున్న తరువాత జీతము ఇచ్చినది ఒకటి. జాగ్రత్తగా వినండి. దానికి దేన్ని ఆటంకం పెట్టుకున్నాడు నేను చెబుతాను. అక్కడ రాహేలు కూడా ఎదురు చూస్తోంది. నా కొరకు బావగారు 7 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని. ఇక్కడ కొంచెం ఆలోచన చేయాలి. లాబాను రాహేలును ఇవ్వాలి, రాహేలును తీసుకుని వచ్చి యాకోబుకు అప్పచెప్పాలి. కానీ రాత్రివేళ యాకోబు తన కుమార్తెతో వెళ్ళి సంసారం చేసేటట్లుగా నప్షల్స్ అంటారు వాటిని. 3 దినాలు 3 రాత్రులు వివాహానంతరం చేస్తారు చూసారు. ప్రత్యేక కార్యక్రమం, భార్య భర్తలు ఏకమయ్యే కార్యక్రమం, ఏక శరీరం అయ్యేటువంటి కార్యక్రమానికి రాహేలు తీసుకురాకుండా లేయాను తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడ కొంచెం ఆలోచన చేయాలి. రాహేలు, లేయా, లాబాను ఒక ఇంటి ఉంటున్నారు కదా. లాబాను ప్రపోజల్ తీసుకొని వచ్చి లేయాను తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టినప్పుడు వాట్ షుడ్ హ్యావ్ హ్యాపెన్, ఏం జరిగి ఉండొచ్చు అనేది ఎప్పుడు నేను ఆలోచిస్తుండేవాడు. లేయా రాహేలు ఇద్దరిలో రాహేలు ప్రిపేర్డ్గా ఉండుంటుంది ఖచ్చితంగా. ఆ దినం తన స్నేహితులందరితో చెప్పుకొని ఉంటుంది, రేపటి దినం నేను నా భర్తను కలుసుకోబోతున్నానని. అందరూ కూడా అలానే అనుకుని ఉండుంటారు. ఆమె కూడా షీ మస్ట్ గాట్ రెడీ, సిద్ధపడే ఉంటుంటుంది తన భర్తను చేరటానికి. తన కోసం 7 సంవత్సరాలు శ్రమ చేశాడంటే ఎంత ప్రేమించి ఉంటుంది. కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెయిటింగ్ టు యునైట్. అట్లాంటి సిచ్యుయేషన్లో రెడీ అయి ఉన్నటువంటి ఆమెను తీసుకుని పోకుండా లేయా దగ్గరకు వచ్చి లాబాను సిద్ధమవ్వమన్నాడు. ఎట్లా ఒప్పుకుంటుంది లేయా? హీ మైట్ హ్యావ్ థ్రెటన్డ్ హర్, బెదిరించి ఉంటాడు కదా. ఏ స్త్రీ అయినా తన చెల్లి భర్తను తన దొంగిలించడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. నోరు తెరవటానికి లేదని ఆజ్ఞ చేసి ఉంటాడు. లేయా నోరు తెరిచుంటే యాకోబు ఆమెను చేరినప్పుడు యాకోబు ఆమెను గుర్తుపట్టేవాడే స్వరాన్ని బట్టి. మనకు అనుభవం ఉంది కదా. ఇస్సాకు యాకోబు స్వరము, ఏశావు చేతులని ముసలోడు చెవిటాడు గుర్తుపట్టాడే గుడ్డివాడు. మరి లేయా మాట్లాడితే యాకోబు గుర్తుపట్టేవాడు కాదా? షీ వాజ్ సైలెంట్.
రాహేలు ఎదురు చూచి ఇంకా తీసుకెళ్తాడు మా నాయన అనుకుని షీ వాజ్ డిసప్పాయింటెడ్. వాట్ హ్యాపెండ్? షీ డిడ్ంట్ అండర్స్టాండ్. ఏం జరిగిందో ఆవిడ తెలియక అయోమయం ఉంది. ఆవిడ లేయాకు అంత తెలుసు, తను ఏం చేస్తుందో తెలుసు, తన పర్యావసానాలు కూడా తెలుసు. కానీ తండ్రి భయపెట్టాడు. క్రూయల్ మ్యాన్ అయి ఉంటాడు. చాలా క్రూరంగా ప్రవర్తించి ఉండాలి లాబాను పెద్ద కుమార్తె విషయంలో. నీకెవరు చేసుకోరునో ఏదో చేసి, లేకపోతే ఇతను మంచివాడు, భార్య కోసం ప్రేమించాడు, నేను అతను కన్విన్స్ చేస్తాను, తనకి రెండో కుమార్తె కూడా నేనే ఇస్తాను. రెండు రకాలుగా కన్విన్స్ చేస్తారు ఎప్పుడు కూడా. ఒకటి పాజిటివ్గా కన్విన్స్ చేస్తారు, రెండు నెగిటివ్గా కన్విన్స్ చేస్తారు. లెట్ us థింక్ ఆఫ్ బోత్ థింగ్స్. రెండు ఆలోచించేద్దాం. పాజిటివ్గా చేసి ఉంటే ఖచ్చితంగా అమ్మ నిన్ను ఇవ్వాలి ముందు, తర్వాత ఇంకొక వారం రోజుల్లో చెల్లిని కూడా ఇచ్చేస్తానులే. కానీ హృదయంలో వేరేది ఉంది, బయటికి చెప్పుంటాడు. తను కూడా ఎంతో ఇష్టపడి ఉండొచ్చు యాకోబును, ఎందుకంటే ఆమె కూడా సమానంగా మేనత్ కుమారుడు వరుస అవుతాడు కదా. కనుక ఇద్దరు చెల్లి తను ఒకే ఇంటి ఉండొచ్చు, ఒకే భర్త దగ్గర ఉండొచ్చు, విడిపోనక్కర్లేదు లైఫ్ టైం అంతా. ఇలా ఆమెను కూడా కన్విన్స్ చేసేసి ఉంటాడు. ఆమె సైలెంట్గా ఉంది. యాకోబు ఉదయాన్నే షాక్ అయిపోయాడు, ఎందుకంటే లేయా ఉంది రాహేలు ఉండాల్సిన స్థలంలో. షీ వాజ్ సో డిసప్పాయింటెడ్. షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ డిసీవ్డ్. అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. మామగారిని పిలిచాడు. పిలిచి అడుగుతున్న ప్రశ్న 25వ వచనం. ఉదయం ముందు ఆమెను లేయా అని గుర్తెరిగి అతడు లాబానుతో, నీవు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చావు? ఎందుకు నాకు మోసపుచ్చావు? లాబాను చాలా ఇంటెలిజెంట్. తను అనుకున్న డీల్స్ చేయటం ఎక్స్పర్ట్. నేను చెబుతున్నాను, కొన్ని మాటలు దాచి కొన్ని మాటలు తేల్చి ఎదటవాడిని అతని హృదయంలో ఉన్నటువంటి ఆశ చొప్పున మోసం చేయటమే వ్యాపారం. దాని చొప్పున మోసం చేయటమే వ్యాపారం. మనకొకటి చెబుతాడు, చెప్పగానే మనం మన భావనలో దాన్ని ఊహించుకుంటాం, కానీ వాడి భావనలో వేరే ఉంటుంది. కనుక ఆ భావనతో అవతల వాడి మరణలను ఆధారాలు ఉంచుకొని తన దగ్గర మోసం చేస్తాడు. అర్థమవుతుందా? లాబాను చాలా ఇంటెలిజెంట్, ష్రూడ్ ఫెలో, కన్నింగ్ మ్యాన్. ఒక ఆచారాన్ని ఎదురు పెట్టాడు. నేనేమి నీకు ఇవ్వనట్లేదే, నేనేమి నీకు చేయనట్లేదు కదా. మాకు ఒక ఆచారం ఉంది, కల్దీ ఆచారం ఉంది మాకు. అదేమిటంటే పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇవ్వటం మా దేశ మర్యాద కాదు. ఏమీ ముందు గుర్తుకు రాలేదా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు? చెప్పండి. ఈ క్లాజ్ పెట్టాడు. మన అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఎప్పుడైనా గమనించారా? పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ కలర్ఫుల్గా ఇచ్చేస్తాడు, అందమైన అమ్మాయిలను పెట్టేసి, అందమైన కార్లు పెట్టేసి. కింద నల్లి కాదండి, మిన్నల్లి అంటే 0.06 సైజు లెటర్స్తో షరతులు వర్తిస్తాయి అని రాస్తాడు. కళ్ళద్దాలు లేనివాడికి అసలు కనపడదు, అది ఏదో గీత అనుకుంటాడు అంతే. అన్ని షరతులు అంటాడు. ఇంకొకటి చాలా తెలివిగల అడ్వకేట్స్ ఉంటారు, షరతులు వర్తిస్తాడు వాడు, అన్ని షరతులు వర్తిస్తాయంటే మారుస్తాడు అనమాట. కాలానుకూలంగా మార్చుకునే అగ్రిమెంట్ పెట్టి ఇస్తాడు. 1300 కట్టి మారుతి కారు తీసుకెళ్ళండి అంటాడు. ఒత్తిదే అదంతా. నేను ఒకరోజు అట్లాగే ఒక కార్ కంపెనీ ఫోన్ చేసి 1300 కడితే ఇచ్చేస్తావు ఆ కార్ అని అడిగితే, నాకు తెలుసు ఇవ్వడని. అడుగుతాడు. అన్నాడు 1,1300 అండి అని అన్నాడు. మరి మొత్తం 1300 అని అన్నావు, షరతులు వస్తాయని కింద రాశాను కదండి. చీటింగ్. పైన ఒకటి చూపించాడు, కింద షరతులు ట్యాగ్ లైన్ పెట్టాడు. అట్లాగా పెద్దదాన్ని ఇచ్చుట చిన్నదానికంటే ముందుగా మా దేశం మర్యాద కాదు.
పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇవ్వటం అంటే ఆ దేశ మర్యాద ఇప్పుడు గుర్తొచ్చిందా? జీతం అన్నప్పుడు ఎందుకు గుర్తురాలా అంటే, ఈ 7 ఏళ్లలో నేను ఆవిడికి వేరే పెళ్లి చేసేస్తాను అనుకున్నాను అల్లుడు గారు, మరి ఎవరూ రాలేదు కాబట్టి ఈమెను తెచ్చిపెట్టాను మా మర్యాద చొప్పున, అయినా పర్వాలేదు ఎందుకంటే రెండో దాన్ని కూడా నీకే ఇస్తాను కదా, ఈమె యొక్క వారం సంపూర్ణము చేయము, నీవిక 7 సంవత్సరం నాకు కొలువు చేస్తే ఆమెను కూడా నీకే ఇస్తాను. ఇంకేం దెబ్బలాడతాడు? ఏమని అంటున్నాడా? మోసాన్ని మరొక మోసం చేత మరొక పని చేత కప్పేసుకుంటున్నాడు లాభాన్ని. ఇది మానవ మనస్సు అండి. మానవ మనస్సు లోపలేమో యాకోబుతో చక్కగా పని చేయించేసుకుందాం, అభివృద్ధి చెందేద్దాం, దేవుడు యాకోబుని బట్టి నన్ను దీవించేస్తున్నాడు కాబట్టి ఈ విషయం బయట పెడితే యాకోబు వెళ్ళిపోతాడు, అంతే కదా. నా వల్ల నీకు ఈ లాభం ఉందని నాకు తెలిసిందనుకో, నేను కూడా మనిషినే కదా, కనుక నేను వేరేగా ప్రవర్తించే అవకాశం ఉంది, అందుకని అది తెలియనీరు. నా దగ్గర ఒక చిన్న అబ్బాయి పని చేస్తున్నాడు, వాడు చాలా చిన్న వయస్కుడు. నేను వాడిని గమనిస్తున్నాను. వచ్చినప్పుడు భయంగా ఉండేవాడు. 4 మాసాలు గడిచాయి. నన్ను చూసి కళ్ళాగరేసాడు ఒక రోజున. వాడికి చెప్పాను నేను, నాయన నువ్వు కొంచెం తగ్గి ఉండాలిరా బాబుగా, వాడి వల్ల నాకు బెనిఫిట్ అని నేను ఇంకోళ్ళు చెప్పటం వాడు అన్నాడు. వీడి వల్ల ఈ చిన్నబాబు వల్ల మనకు ఉపయోగం ఉందండి, చక్కగా చేస్తున్నాడు అంటే వాడు అనుకుంటున్నాడు నా వల్ల ఈయన బాగుపడుతున్నాడు అనే భావనకు వచ్చేస్తున్నాడు. ఇది అన్ని చోట్ల ఉంది, కార్మిక వ్యవస్థలో కూడా ఉంది. నేను చాలాసార్లు దీని మీద డిస్కస్ చేసినాను కూడా. ఎదటోడు వల్ల మనకు లాభం అని అనుకుంటే చాలండి, అవతలోడికి ఏ విధంగా ఎగనామం పెడదామా అని చూస్తాం మనం. యాకోబు కూడా మనిషే కదా, కాబట్టి తనకు లాభం వస్తుందనే సంగతి లాభాన్ని ఒప్పుకోకుండా యాకోబు వెళ్ళిపోకుండా ఫిక్స్ చేయటానికి ఈ యొక్క తంత్రం చేశాడనమాట. యాకోబు కంటే మంచాలుడు ఎక్కడ దొరుకుతాడు? అవునా? కష్టపడేటువంటి వాడు, తన ఇంటిలో ఉండిపోయేవాడు, బంధువు కదా, మేనలుడు కదా. చాలామంది అందుకే మేనలుడికి పిల్లనివ్వాలని చూస్తారు, మేనగోడలను పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో కొడుకు చేసుకోవాలని చూస్తారు. ఎందుకంటే బాగా చూసేస్తుందండి, ఏమీ కాదు, అంత ఉట్టిదే కాదు. ఎక్కడో మహాతల్లి మహాపురుషుడు ఎవడో ఒకడు ఉంటాడు మంచాడు. మేనలుడని చేసామంటే రోజు దంతన్నాడని వచ్చిన తండ్రులు నా దగ్గర ఉన్నారు. మేనగోళ్ళని చేసుకున్నామంటే చూడటం లేదు ఈ అమ్మాయిని వచ్చిన అత్తలు ఉన్నారు. కనుక డిసీట్ఫుల్ హార్ట్, మనిషి యొక్క హృదయం డిసీట్ఫుల్. యాకోబుని మరోసారి తన ఇంట ఉండిపోయేట్టుగా చేశాడు. యాకోబుకి అర్థం కాదు ఏంటంటే, అరే నేను వచ్చి 7 ఏళ్ళు అయిపోయింది, నా తల్లి చెప్పింది ఒక అమ్మాయిని చేసుకుని రమ్మంది, ఓకే దేవుడు ఈ అమ్మాయిని ఇచ్చాడు, నాకు వెళ్ళిపోతానని అనుకున్నాడా? ఆ తల్లి గురించి ఆలోచన చేశాడు? అసలు తన ఇంటికి వెనక్కి వెళ్ళటం ఆలోచించకుండా ఇంకొక దానిలో చిక్కుకున్నాడు. దీన్నే జీవన వ్యాపారం అంటారు. ఇంకో దానిలో చిక్కుకున్న మనం కూడా అంతే, ఒక దానిలోంచి బయటపడతాం, మళ్ళీ అక్కడ ఇంకో దానిలో చిక్కుకుంటాం. అరే ఇది వద్దనుకున్నాం కదా, దెన్ వై వీఆర్ డూయింగ్ అగైన్ అనదర్ థింగ్ అంటే మనం ఏమంటండి, ఏమోనండి బలహీనలు అట్ట అయిపోయింది, ఆ టైంలో అట్ట అయిపోయిందండి. నో, ఇట్స్ ఆల్ ద హ్యూమన్ హార్ట్. ఇదంతా మానవ హృదయం చేసేటువంటి పనులు. మరొక 7 సంవత్సరాలు నువ్వు నాకు కొలువు చేస్తే ఆమెను కూడా నీకు ఇచ్చేస్తా అన్నాడు. అలాగున మరొక వారం అంటే ఒక వారం కాదండి, 7 రోజులు కాదు, నాట్ 7 days, 7 years. ఇక్కడ వారం అంటే 7 సంవత్సరాలు, 7 రోజులు కాదు. పైన ఒక వారం అంటే 7 సంవత్సరాలు. ఈమె యొక్క వారం పూర్ణం చేయి, ఈవిడికి ఒక వారం పని చేయి, ఆవిడికి ఒక వారం పని చేయి అంటే ఇక్కడ ఒక 7 ఏళ్ళు, అక్కడ ఒక 7 ఏళ్ళు. అర్థమవుతోందా? దీని పర్యవసానం ఏమిటి? లేయ మౌనంగా ఉన్న కారణంగా లైఫ్ అంతా ద్వేషించబడింది. బికాజ్ షీ చీటెడ్ జేకబ్. బావా నేను అని అనుంటే ఇక అక్కడ పెళ్ళి ఆగిపోయేది, జీవితం ఆగేది. కానీ అట్లా అన్నది ఆవిడ చీట్ చేసిన దానిలో చేరిపోయింది. మెరిట్స్ డిమెరిట్స్ ఎన్ని ఉన్నా కూడా పాపము మనం ఆహ్వానించడం క్షంతవ్యం, క్షమించడానికి.
మనం క్షమించరాలి. అర్థమవుతుందా? కనుక మనం చీటింగ్ వైపు, బెనిఫిట్స్ని ఆధారంగా వెళ్ళటానికి లేదు. బిలీవర్స్ మనం నష్టపోయినా పర్వాలేదు, మనం మోసం చేయకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సింది. వారి జీవితాల్లో అందుకనే లైఫ్ అంతా కూడా మిజరబుల్గా అయిపోయింది. లైఫ్ అంతా పాడైపోయింది. లేయా తన జీవితంలో 6 కుమారులను కంది, కానీ యాకోబు ఆమెను ప్రేమించకుండా 6 కన్నాడు. హారిబుల్. సంసారంలో భార్యను ప్రేమించకుండా బిడ్డలను 6 కంటం అనేది, లైఫ్ టైం అతని పక్కలో ఉండటం అనేది ఒక స్త్రీకి నరకం. ఒక్క చిన్న తప్పిదం లేయా చేసింది. ఒక చిన్న తప్పిదం లేయా చేసింది, లైఫ్ టైం క్షోభ అనుభవించింది. తన భర్త తను ప్రేమిస్తాడు అనుకుంటూనే ఉంది తప్ప ప్రేమించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలే, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డిసీట్ఫుల్ హార్ట్. మోసపూరితమైన మీ హృదయాన్ని గురించి జాగ్రత్త పడండి. మీ ఎదట వారి యొక్క హృదయము మోసపూరితమే, జాగ్రత్తగా ఉండండి.